ఆకునూరు మురళి అనట ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏదో నరికినా పొడిచినా అని చెప్తాడు. నరకలే పొడవలే. ఈయన నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం విద్య ఆయనకిస్తే నాశనం చేసి వచ్చిన ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డికి పడ్డది. ఓ 2-3% పోల్స్లో ఆకునూరు మురళి నిర్వాహకం జగన్కి ఎఫెక్ట్ పడి ఓడిపోయింది. రేపు మా రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి రావద్దు. ఎందుకంటే ఆయన కన్న కష్టం చేసిండు, కేసులు ఎదుర్కొన్నాడు, అవమానాలు పొందిండు, జైలుకు పోయిండు, నానా యాతన పడి ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆకునూరు మురళి ఏముంటుంది? రేపు విద్యా కమిషన్ చైర్మన్ టైం అయిపోతే ఇంటికి పోతాడు. మళ్ళీ ఇస్తేనేమో రేవంత్ రెడ్డిని పోగొడతాడు. మళ్ళీ అయిపోతే ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ లాస్ట్ 2028 ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏదైనా ఓ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, బస్సో గిస్తో పెట్టుకొని యాత్ర చేస్తాడు. మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ ఓ పోస్ట్ తీసుకుంటాడు. 4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకోవాలన్నా? నువ్వు ఇంటలెక్చువల్వే కదా, మేధావి కదా, నువ్వు మేధావి అని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నాను చెప్పు. పైసలు తీసుకుంటావు బరాబరు, న్యాయంగా జీతం వచ్చిన వాళ్ళకేమో జీతం తక్కువ. మాకు ఇంకా ఏం ఆధారం ఉంది చెప్పు? జీతం తప్ప మాకేముంది? మాకేమైనా బస్ కిరాయిలు ఇస్తున్నావా? ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళా టీచర్లకు ఉచితంగా బస్సు పెట్టిండు, అది కూడా మేము వద్దన్నాం. నేను చెప్పిన రేవంత్ నాకు అన్న మహిళా టీచర్లకు ఎందుకన్నా శాలరీస్ వస్తున్నాయి కదంటే, లేదు అందరు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆడబిడ్డనే. ఆయన విజన్ కరెక్టే ఉంది. ఈయన వల్ల ఆయన చెడిపోతే నష్టం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి కదా. ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కదా. చెప్పండి. ఇప్పుడు ఒక విషయం అడిగితే, ఈరోజు అన్ని పేపర్లలో వివిధ సంఘాలు ప్రకటనలు ఇచ్చినాయి. ఈ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి కదా. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ను మా సీఎం రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? పరిగణలోకి తీసుకున్న ఏ సానుకూల అంశాలు తీసుకుంటారా? మీ టీచర్ల జీతాల వరకు చర్చ జరిగే అవకాశం ఉంటుందా? కనుక నేను కూడా చూస్తున్నా అన్నీ. మీరు మాట్లాడేటప్పుడు అన్నారు భిన్నాభిప్రాయాలు ఏం లేవు, ఏకాభిప్రాయం, అందరివి ఏకాభిప్రాయమే. గమనాలు వేరైనా గమ్యం ఒకటే. అంటే ఒక్కొక్క సంఘం ఖండించే తీరు వేరు ఉండొచ్చు. నేను చెప్పినంత విపులంగా ఇంకోరు చెప్పకపోవచ్చు, ఇంకోరు చెప్పినంత నీట్గా నేను చెప్పలేకపోవచ్చు. కానీ అందరు చెప్పింది ఏది? ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్టు తప్పు, ఆకునూరు మురళిని క్షమాపణ అడుగుతున్నాం, ఆకునూరు మురళి తప్పుకోమంటున్నాం, తప్పియమంటున్నాం. ఇది ఒకటి. అన్ని సంఘాలు కూడా వద్దంటున్నా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకో. అసలు నేను ఈయన రిపోర్ట్ ఏమని కూడా అడగలేదు. నన్ను నా దగ్గరనే 4 సార్లు అన్నాడు ఆకునూరు మురళి. ఏమైనా చూడదని కమిషన్ వేసిండ్రు, మమ్మల్ని ఏం అడగరు, మాది అసలు ఏం పరిగణలోకి తీసుకోరు. నేనన్నా ఏం సార్ ఆయనకి ఏం పని పట్టలేదా? దినం నీతానే కూర్చోవాలన్నా? ఎన్నో కమిషన్ వేసిండు, నువ్వేం జరుగుతుందో చూసి అన్నాడు. ఒక కాగితమి చదువుతాడు. ఆకునూరు మురళి లాంటి వాళ్ళకు ఎక్కువ ఉంటుంది ఇగో. నేను కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ను, సీఎం గారు నాతో రోజు మాట్లాడాలి, నన్ను ఎడ్యుకేషన్ ఐదేళ్ళు అనవసరంగా నాతోనే మాట్లాడాను. అంటే ఎడ్యుకేషన్ అంటే రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎన్ని శాఖలు ఉన్నాయి, పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఒక పార్టీ 2 పార్టీలను ఆయన పొలిటికల్ నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇక ఒక ఆకునూరు మురళితోనే సంసారం చేస్తాడా రేవంత్ రెడ్డి? పొద్దులేసి అదే పనే కాదు కదా. ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వారికి ఇస్తాడు. ఆ ముఖ్యమంత్రి స్థాయి అటుంటుంది. ఈయన ఎక్కువ ఊహించుకొని రిపోర్ట్ నాకు తెలుసు ఇంటర్నల్గా, నేను మీ ద్వారా చెప్పొచ్చో లేదో కానీ ఇక చెప్తున్నా. ఆయన నేను రిపోర్ట్ తయారు చేయమని చెప్పలేదు, ఆయన నేను రిపోర్ట్ ఇవ్వమని అడగలేదు. ఈయనంతకిన పోయి ఉతారంగా ఇచ్చిండు. ఆ ఇచ్చేటప్పుడు 2 ఉతారమైన పదాలు మాట్లాడిండు. ఇలా ఎంతమంది భ్రష్ట్ అవుతున్నాం. లేకపోతే ఆకునూరు మురళితనం మాకేం పంచాది? నేను ఆయన మర్చిపోయి 1 year అంతే కదా. మాకేముంటుంది ఆయన తానా? నాలాగా మా ఉపాధ్యాయ సంఘాలు కూడా అందరూ అంతే.